అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే, ఐక్యరాజ్య సమితి రీసెంట్గా మన ప్రపంచ జల వనరుల గురించి ఒక భయానకమైన హెచ్చరిక జారీ చేసింది. అసలు ఈ పరిస్థితిని మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మన భవిష్యత్తుకు అంత మంచిది. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ పరిస్థితి గురించి మాట్లాడుకునే ముందు మనందరికీ చిన్నప్పటి ఆ కాకి కథ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కుండలో గొలకరాళ్లు వేసి అడుగునున్న నీటిని పైకి తెచ్చుకుని దాహం తీర్చుకున్న కాకి తెలివితేటలో మనకు తెలుసుకదా. కాని ఒక్కసారి ఆలోచించండి, అసలా కుండలో చుక్క నీరు కూడా లేకపోతే ఎన్ని రాళ్లు వేసినా లాభం ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన ప్రపంచం కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి వైపే వెళ్తోంది. మన దగ్గరున్న టెక్నాలజీలు, ఐడియాలు అన్నీ అసలు నీరే లేనప్పుడు ఏమాత్రం పనికిరావు. ఓకే, ఇక ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నీటి దివాలా హెచ్చరిక ఏంటి, ఈ వాటర్ ఓవర్డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఆవిరైపోతున్న మన జలసంపద, ప్రపంచ దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, అండ్ ఫైనలీ ఇందులో మన బాధ్యత ఎంత. ఈ జల సంక్షోభాన్ని ఒక ఫైనాన్షియల్ బడ్జెట్లాగా ఊహించుకుని విశ్లేషిద్దాం. ముందుగా మొదటి విభాగం, ది వాటర్ బ్యాంక్రప్సీ వార్నింగ్. అసలు ఈ ప్రకటన వెనుక ఉన్న ఆ భయంకరమైన నిజాలేంటో చూద్దాం. అసలు ఈ వాటర్ బ్యాంక్రప్సీ లేదా నీటి దివాలా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయి అప్పుల్లో పడిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు మన భూమికి కూడా అదే జరుగుతోంది. సహజ జల వనరులను మనమెంత దారుణంగా వాడేశామంటే ఇక మామూలు వర్షాలతో అవి మళ్లీ నిండే ఛాన్స్ దాదాపుగా లేనట్టే. అంటే సమాజం దగ్గరున్న ఆ న్యాచురల్ ఫ్యూచర్ సేవింగ్స్ అన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ చూడండి, 80%. అక్షరాల 80%. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80% భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదూ. అంతేకాదు, 90% నదులు వాటి సహజమైన ప్రవాహాన్ని పూర్తిగా కోల్పోయాయి. సరే, ఇదంతా ప్రపంచం సంగతి. మరి మన దేశం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న టాప్ 17 దేశాల లిస్టు తీస్తే అందులో మన భారతదేశం ఏకంగా 13వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి మన చుట్టూ ఉన్న ప్రమాదం ఎంత పెద్దదో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గ్యాప్ని ఒక్కసారి గమనించండి. ప్రపంచ జనాభాలో మన వాటా ఏమో 18%. కానీ మన దగ్గర ఉన్న ప్రపంచ నీటి వనరుల వాటా చూస్తే కేవలం 4% మాత్రమే. ఇంత భారీ జనాభా ఆ చిన్న 4% నీటితోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి. నిజంగా ఇది ఒక టైం బాంబ్ లాంటిది అని చెప్పాలి. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం, హ్యుమానిటీస్ వాటర్ ఓవర్ డ్రాఫ్ట్. అసలు మనం ఇంత భారీ పర్యావరణ అప్పుల్లో ఎలా కూరుకుపోయామో చూద్దాం. ఫైనాన్షియల్ టర్మ్స్లోనే మాట్లాడుకుంటే దీన్ని వాటర్ ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అంటే మనకి ఎలాంటి పర్యావరణ పొదుపు ప్రణాళిక లేకపోయినా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల కోసం రేపటి నీటిని ఈ రోజే క్రెడిట్ కార్డ్లా విచ్చలవిడిగా వాడేయడం. హరిత విప్లవం టైంలో, వేగవంతమైన ఇండస్ట్రియలైజేషన్ టైంలో మనం ఎలాంటి పరిమితులు లేకుండా భూమిలో ఉన్న నీటినంతా తోడేయడం వల్లే ఈరోజు ఈ అంజుకొచ్చి నిలబడ్డాం. నెక్స్ట్ మూడవ విభాగం, ఆవిరవుతున్న మన జలసంపద. అసలు మన దగ్గర ఉన్న నీటి పోర్ట్ఫోలియో ఎక్కడెక్కడ ఖర్చయిపోతోందో ఇప్పుడు ఆడిట్ చేద్దాం. ఈ విషయాన్ని మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకుందాం. నదులు మనకొచ్చే నెలవారీ జీతం లాంటివి. నిత్యావసరాలకు ఇవే ఆధారం. కాని మనమేం చేస్తున్నాం? ప్లాస్టిక్, కాలుష్యం, ఇసుక తవ్వకాలతో ఆ జీతాన్ని నాశనం చేస్తున్నాం. ఇక భూగర్భజలాలు, ఇవి మన ఎమర్జెన్సీ సేవింగ్స్. కానీ వ్యవసాయం కోసం 70%కి పైగా ఆ ఎమర్జెన్సీ ఫండ్స్ను తోడేస్తున్నాం. దానికి తోడు విషతుల్యాలు కలిపేస్తున్నాం. ఇక మూడోది వాననీరు. ఇది మన స్వచ్ఛమైన మూలధనం, ప్యూర్ క్యాపిటల్. దాన్ని ఒడిసిపట్టకుండా మురుగు కాలువల్లోకి వదిలేస్తూ వృధా చేస్తున్నాం. అందుకే ఇప్పుడు సిటీల్లో కుళాయిలెండిపోయి 0 డేస్ వస్తున్నాయి. ఇలా మన సంపద కరిగిపోవడం వల్ల వచ్చే పరిణామాలు మామూలుగా ఉండవు. ఎండలు 100 ఏళ్ల రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఎల్ నినో ఎఫెక్ట్తో ఋతుపవనాలు దెబ్బతిని ఒక పక్క కరువులు, మరోపక్క వరదలొస్తున్నాయి. రాష్ట్రాలు, దేశాల మధ్య నీటి గొడవలు కూడా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికంటే భయంకరమైన విషయమేంటంటే, ఈ వాటర్ బ్యాంక్రప్సీ కాస్త త్వరలోనే గ్లోబల్ ఫుడ్ బ్యాంక్రప్సీకి దారితీస్తుందని నిపుణులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఫోర్త్ సెక్షన్, గ్లోబల్ వాటర్ మేనేజ్మెంట్ పాఠాలు.
ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బడ్జెట్ లోటును అధిగమించడానికి వేరే దేశాలు ఎలాంటి ట్రిక్స్ వాడుతున్నాయో చూద్దాం. ఇతర దేశాలు వాడుతున్న అద్భుతమైన ఐడియాస్ గమనిస్తే సింగపూర్ 4 నేషనల్ ట్యాప్స్ అనే పాలసీ వాడుతోంది. అంటే దిగుమతి చేసుకోవడం, వాననీరు పట్టడం, సముద్రపు నీటిని శుద్ధి చేయడం అండ్ మురుగునీటిని రీసైకిల్ చేయడం. ఇక ఇజ్రాయెల్ అయితే ఏకంగా 90% మురుగునీటిని మళ్లీ వాడుకుంటూ డ్రిప్ ఇరిగేషన్తో అద్భుతాలు చేస్తోంది. నెదర్లాండ్స్ నదులకు స్పేస్ ఇస్తూ వరదలను కంట్రోల్ చేస్తోంది. ఆస్ట్రేలియా వాళ్లు నీటినే ఒక కమోడిటీలాగా ట్రేడ్ చేస్తున్నారు. డెన్మార్క్ వ్యవసాయంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి వృధా నీటి నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తోంది. అంటే టెక్నాలజీ, కరెక్ట్ ప్లానింగ్ ఉంటే ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా రివర్స్ చెయ్యొచ్చు అనడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఫైనల్గా 5వ విభాగం మన బాధ్యత. గ్లోబల్ విషయాలు పక్కన పెడితే మన ఇంట్లో, మన డైలీ లైఫ్లో ఈ ఫైనాన్షియల్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మన వంటగది, బాత్రూం అలవాట్లను చిన్నగా మార్చుకోవడం ద్వారానే ఈ భూగోళం బడ్జెట్ను బ్యాలెన్స్ చేయొచ్చు తెలుసా? స్నానానికి షవర్ వాడే బదులు ఒక్క బకెట్ నీళ్లతో సరిపెట్టుకోవడం, ఇంట్లో ఎక్కడైనా లీకులుంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే రిపేర్ చేయించడం, చెట్లు నాటి సంరక్షించడం, వంటగదిలో బియ్యం, కూరగాయలు కడిగిన నీటిని సింక్లో పోసేయకుండా మన ఇంట్లో ఉన్న మొక్కలకు వాడటం, ఇవన్నీ చాలా చిన్న పనులే, కాని వీటి ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్. ఈ చిన్న చిన్న పనుల వల్ల వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న లీక్ని ఆపితే రోజుకు దాదాపు 100 లీటర్ల నీరు సేవ్ అవుతుంది. ఒక పెద్ద చెట్టుని పెంచితే అది ఏటా 15,000 లీటర్ల నీటిని భూగర్భంలోకి పంపుతుంది. మన ఇళ్లల్లో ఇంకుడు గుంతలు పట్టుకుంటే అది మన ఎమర్జెన్సీ సేవింగ్స్ను డైరెక్ట్గా పెంచుతుంది. వాషింగ్ మెషీన్ సగం నిండాక కాకుండా పూర్తి కెపాసిటీతో ఆన్ చేయడం లాంటివి ఎంతో హెల్ప్ చేస్తాయి. మనం ఆదా చేసే ప్రతి చుక్క మన భవిష్యత్ నిధిని తిరిగి నింపుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ముగించే ముందు ఒక్కసారి ఆ ఫస్ట్ కాకి కథను మళ్లీ గుర్తు తెచ్చుకుందాం. ఒకవేళ ప్రపంచంలోని నీరంతా పూర్తిగా ఎండిపోయి భూమి అడుగున చుక్క నీరు కూడా లేనప్పుడు మనం ఎన్ని గులకరాళ్లు వేసినా, ఎన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడినా అది మానవాళిని బతికించగలదా? అస్సలు సాధ్యం కాదు. పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోకముందే మేల్కొందాం. ఈరోజే మన అలవాట్లను మార్చుకుందాం. నీతి పొదుపును ఒక జీవన విధానంగా మలుచుకుందాం.